వచ్చేటప్పటికి 6 కిలోమీటర్లు సుమారుగా ప్రతి సామాన్య భక్తులు నడవాల్సిన పరిస్థితి ఉండేది. ఈసారి సుమారుగా 2.5 కిలోమీటర్లతోనే భక్తుడు ఏదైతే ఉత్తర ద్వార దగ్గరికి చేరుకునేటువంటి అవకాశం చేయడం జరిగింది. అంటే 2 మార్గాల ద్వారా ఎవరైతే సామాన్య భక్తులు ఉన్నారో వారందరికీ దర్శనం క్యూ లైన్ లో వెళ్ళే ఏర్పాటు చేయడం ద్వారా వారు నడవాల్సినటువంటి నిడివిని తగ్గించడం అనేది జరిగింది. అదేవిధంగా 300 రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా కింద సంవత్సరం సుమారుగా 4 కిలోమీటర్లు దాటి నడవాల్సిన పరిస్థితి వస్తే ఈసారి 2.8 కిలోమీటర్లు 2.9 కిలోమీటర్ల లోపలే వాళ్ళు నడవాల్సిన పరిస్థితి. అదేవిధంగా 1000 రూపాయల టికెట్ దారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా సుమారుగా 2 కిలోమీటర్ల లోపే 1800 మీటర్లు దాటి నడవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా 1500 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు సుమారుగా 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. కానీ వారందరికీ లేటుగా ఎలా చేస్తాం, వారందరి స్లాట్స్ లేటుగా ఉండటం వలన వీరితో పాటు సమానంగా బయలుదేరినటువంటి 300 రూపాయల టికెట్లు కానీ లేదా 1000 రూపాయలు ఫ్రీ దర్శనం వాళ్ళకి వారికి 3 గంటల నుంచి ఎలా చేస్తాం కాబట్టి వాళ్ళు ఎర్లీగానే వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా భక్తులందరికీ తెలియజేయటం అవుతుంది.